అంటే పోలీసు వాళ్ళకు మాకు భద్రత కల్పించండి అని చెప్పేసి సంధ్య థియేటర్ వాళ్ళు లెటర్ రాశారు. అవును. కానీ పోలీసు వాళ్ళు మేము కల్పించలేమని రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఆ లెటర్ బయటకు వచ్చిన వెంటనే ఇది బయటికి రాలేదు. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా ఒకవేళ మీరు కల్పించకపోతే భద్రత వెంటనే రెస్పాండ్ అవుతారా? లేకపోతే రెస్పాండ్ అవుతారు, వెంటనే ఇస్తారు. దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. సిటీ పోలీస్ యాక్ట్ మీరు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్లో ఆ ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ మా అందరికి కూడా ఇస్తారు. మేము కూడా ఇంతకుముందు పర్మిషన్ అడిగినప్పుడు డీసీపీ సెంట్రల్ జోన్ ఇందిరా పార్కులకి ధర్నా చేస్తాం అంటే ఆయనకు లెటర్ పెడతాం. లెటర్ పెడితే ఆయన ఒక 15 పాయింట్స్ ఉంటాయి అందులో. ఆ 15 పాయింట్స్ అని లెటర్ వస్తుంది, వెంటనే వస్తుంది. అది వచ్చిన తర్వాతనే నేను పోవాలి, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారు డీసీఎంలో పెట్టి. మరి ఇక్కడ కూడా అల్లు అర్జున్ అభిమానులు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉంటాయి. మరి అంటే ఎందుకు ఇంత డిలే ఎందుకు వచ్చింది? వీళ్ళు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ అదే నేను చెప్తాను. అది ఇంత డిలే రావడానికి కారణం తర్వాత ఏమైనా జరిగిందంటారా? కమిషనర్ ఆఫ్ పోలీసే చెప్పాలి ఆ విషయం. ఎందుకు మరి వాళ్ళు వీళ్ళ పర్మిషన్ ఇయ్యము అన్నప్పుడు మీరు వెంటనే ఇవ్వాలిగా. ఇస్తే బెనిఫిట్ షోనే బంద్ అయ్యేది కదా. బెనిఫిట్ షోనే బంద్ అయ్యేది. అసలు బెనిఫిట్ షోకు హీరో ఎందుకు వచ్చిండు? పర్మిషన్ లేని ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అక్కడనే ఆపాలి. నువ్వు సెలబ్రిటీవి కదా, పర్మిషన్ లేని ప్రోగ్రామ్కు నువ్వు ఆపాలి. మేము పర్మిషన్ లేకుండా, ఉదాహరణకు చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ జరుగుతుంది, మేము పోదామని అనుకుంటాం, మమ్మల్ని ఆపుతారు. ఉదాహరణకు ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి పోతున్నారు. రేవంత్ రెడ్డి గారి బొమ్మ, అదాని బొమ్మ వేసుకున్న టీషర్ట్లు తీసుకొని పోతున్నారు. వీళ్ళని రాని ఎక్కండి లోపలికి ఆపేసారు. ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎక్కడో పెట్టేసారు గోషమాల స్టేడియంలో. మరి అల్లు అర్జున్ ఎమ్మెల్యేల కన్నా గొప్పడానండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు అంటున్నారు బౌన్సర్లే మా పోలీసుల మీద దాడి చేసిన అంటారు. అరే రామా, బౌన్సర్లు పోలీసుల మీద దాడి చేయడం ఏంటండి? ఆ స్థాయికి దిగజారినామా మనం? అంటే పోలీసుల ఆత్మస్థైర్యం మీద అట్లా అనకూడదు. సిపి గారు బౌన్సర్లు పోలీసుల మీద దాడి చేయడం ఏంటి? అసలు హోంగార్డ్ని పంపించి అల్లు అర్జున్ ఎట్లా కూర్చొని చూసుకోమని, ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చోమను, బెడ్రూమ్లో కూర్చొని చూసుకోమని సినిమా అని ఒక మాట సిపి కాదు బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్, జూబ్లీ ఇన్స్పెక్టర్ చెప్తే అయిపోతుంది.